హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్బి టీవీ. మొన్న ఒక షార్ట్లో చెప్పాను కదా మేము జువాలజీ పార్క్ వెళ్ళామని. అదే ఈ వీడియో. మేము అక్కడ ఎలాంటి కొత్త కొత్త జంతువులు చూసాం, కొత్త కొత్త మనుషుల్ని చూసాం, ఎలా ఎంజాయ్ చేసాం అన్నది ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక్కరికి 100 పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇటు లోపలికి ప్లాస్టిక్ అలో చేయరు. ఒకవేళ మనం తీసుకెళ్ళినా కూడా ఎంట్రన్స్లోనే మన బ్యాగులు చెక్ చేస్తారు. ఏమన్నా ఉన్నా కూడా ముందే తీసేయమంటారు. మీరు ఎప్పుడైనా ఒకవేళ వెళ్తే గినా ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇప్పటిదాకా చూపెట్టిందంట ఎంట్రన్స్, ఇదంతా ఎంట్రన్స్. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు పక్క నుండే కనిపిస్తాయి అక్కడ ఏమున్నాయి ఏంటి అనేది. ముందుకెళ్దాం రండి. ఇగో చూసారా, ఇది ఒక రకం తాబేళ్లు. సో జూ పార్క్ మొత్తంలో ఒకటి గమనించింది ఏంటంటే తాబేళ్లే ఎక్కువ కనిపిస్తాయి. అంటే రకరకాల తాబేళ్లు, డిఫరెంట్ కంట్రీల నుండి తీసుకొచ్చిన తాబేళ్లు కనిపిస్తాయి. ముందుకెళ్తే ఇక్కడ ఒక చింపాంజీ ఉంటుంది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి. అతను ఒక బిస్కెట్ ఇస్తున్నాడు దానికి బిస్కెట్ ఇస్తే అది ఎలా తింటుందో చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనుషులు తిన్నట్టే తింటుంది. చూసారా, ఇక్కడ ఒక పెద్ద చింపాంజీ, అక్కడ ఒక చిన్న చింపాంజీ ఉంది. ఇంకా చూస్తుంది ఇంకెవరైనా ఇస్తారేమోనని. చూసారా, ఇంకొక రకం తాబేళ్లు. మొత్తంలో తాబేళ్లు ఎక్కువ కనిపిస్తాయి మనకు. ఇక్కడ ఒక రకమైన కోతి చూడండి, అది ఎలా ఉందో. మన నార్మల్ కోతుల్లా లేదు. ఇక్కడేమో ఇంకొక రకమైన కోతి, అది కొంచెం ఏజ్డ్ ఉన్నట్టుంది. ఇక్కడేమో అక్కడ కొంగలు ఉన్నాయి చెట్ల పైన, చూసారా కనిపిస్తున్నాయా? వేరే కంట్రీస్ నుండి వచ్చిన కొంగలు అవి. ఇక్కడ ఇంకొక రకం కోతి. ఇది సేమ్ మన దగ్గర కనిపించే కోతుల్లానే ఉంటుంది కానీ కాదు. దాని ఫేస్ మీద చూసారా కొంచెం వేరేగా ఉంది. నెక్స్ట్ చూస్తే ఇది అడవి పిల్ల అంట. చూసారా, సేమ్ పులి పిల్లలానే ఉంది కదా. సేమ్ చూసి పులి పిల్లనే అనుకున్నాం కానీ కాదు, అడవి పిల్లి. నెక్స్ట్ టైగర్ ఎంట్రీ అవుతుంది చూడండి, వైట్ టైగర్. అది ఎలా నడుచుకుంటూ వస్తుందో చూస్తే భయమే అవుతుంది. కానీ మనకు చుట్టూ మనకు మధ్యలో చుట్టూ జాలి ఉంటుందిలేండి. దానికి అటు సైడ్ గుహ ఉంది దానికి, అది అందులోనే పడుకుంటది అనుకుంటా. ముందేమో వాటర్, అది అట్లా వచ్చి నీళ్ళు తాగుతుంది అనుకుంటా. చూస్తుంది మనల్ని ఇటు సైడ్ అందరినీ. ఇది వాటర్ లో స్విమ్మింగ్ కూడా చేసింది, ఇంకా ముందు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి బటర్ఫ్లైస్ ఎంట్రీ. దాని లోపల రకరకాల బటర్ఫ్లైస్ ఉంటాయట. మేము లోపలికి వెళ్ళాం కానీ అవి పైగా ఎగరడమే కదా కనిపించలేదు. ఇగో పులి స్విమ్మింగ్ వీడియో చూడండి, ఆ స్విమ్మింగ్ ఎలా చేస్తుందో. ఎండకు మంచిగా దానికి వాటర్ లో చల్లగా ఉన్నట్టుంది, అందులోనే ఉంటుంది, జంప్ చేస్తుంది. నెక్స్ట్ ఇవి నక్కలు. అక్కడ నక్కలు కనిపిస్తున్నాయా చూడండి, అదంతా నక్కలుగా పడుకోవడానికి ఉండడానికంట. ఇటు వచ్చేసి నెమళ్ళు. అటు ఇవి సీమ కోళ్ళు అక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక సింగిల్ ఉంది చూడండి, అక్కడ గుంపులోంచి వచ్చి ఇక్కడ సింగిల్ గా రెస్ట్ తీసుకుంటుంది. అది కూర్చుంది, లేదా నిల్చుంటే హైట్ అనిపిస్తుంది ఇంకా. నెక్స్ట్ నెమలి చూడండి. నెమలి ఇక్కడ పించం విప్పింది. నెమలి పించం అంటారు కదా. నెమలీలు వర్షం వచ్చే ముందే ఇలా చేస్తాయి, పించం విప్పుతాయి అంటారు కానీ నార్మల్ టైంలో కూడా విప్పుతాయి అనుకుంటా. చూడండి, మనకు అక్కడక్కడ ఇక్కడ ఇలా బ్లూ కలర్ నెమలీలు ఎక్కడైనా అక్కడక్కడ కనిపిస్తాయి కానీ వైట్ నెమలీలు ఇక్కడే కనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక రకం కోడి. చూసారా అది ఎలా ఉందో, వైట్ గా బ్లాక్ గా దాని తోక. ఇది ఇంకొక రకం కోడి, జాలిలో సరిగ్గా కనిపిస్తలేదు కానీ నెక్స్ట్ ఇక్కడ మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇది ఒక రకం, దాని తోక చూసారా ఎలా ఉందో, చాలా పొడవు ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో రకం నెమలి. నెక్స్ట్ వచ్చేసి ఏనుగులు ఉంటాయి. ఏనుగులది చూసారా, ఏనుగులు ఎంత పెద్దగా ఉన్నాయో. నార్మల్గా ఏనుగులు అక్కడక్కడ కొంచెం కనిపిస్తాయి. ఇక్కడ జూ పార్క్ లో ఏమో 4 ఉన్నాయి ఏనుగులు. అవి చూసారా తొండంతో ఆ గడ్డిని ఎలా తీసుకుంటున్నాయో నోటి దగ్గరికి. నీళ్ళని కూడా అలానే తాగుతాయి అనుకుంటా, చాలా పెద్దగా ఉన్నాయి. అది ఒక్కొక్కటి టన్ను ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. ఇది మొత్తం ఏనుగులే. అక్కడ ఒక ఏనుగు ఉంది, మొత్తం అవి తిరగడానికి. నెక్స్ట్ ఇక్కడ ఒక రకం పిల్లి ఉంది. నెక్స్ట్ ఇది నక్క, అది కొంచెం బక్కగా ఉంది చూడండి, ముసలిది కావచ్చు. నెక్స్ట్ ఏమో ఇక్కడ హైనా కానీ అది కనిపించలేదు, పడుకుంది అక్కడ మూలకు చూడండి కనిపిస్తుంది. ఇక్కడేమో చేపలు. పైనుండి వీటికి ఆహారం వేస్తున్నారు, అందుకే అవన్నీ ఒక దగ్గర గుంపులాగా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, పెద్దగా ఉన్నాయి.
నెక్స్ట్ ఇక్కడ చిరుత పులి చూసారా అక్కడ కనిపిస్తుంది. ఇది ఖడ్గమృగం. సేమ్ అసలు అక్కడ నిల్చుంటే బొమ్మనే అనుకున్నాం కానీ కదిలింది కొంచెం, అప్పుడు అర్థమైంది. ఇటు సైడు అడవికి రాజు కింగ్ సింహం ఉంటుంది, చూద్దాం రండి. అగో చూసారా అక్కడ కొంచెం కనిపిస్తుంది. అది అసలు మొత్తం అటు సైడ్ తిరిగే ఉంది. అసలు నేను ఫోటో దిగను వీడియో దిగను అన్నట్టుగా అటు సైడే ఉంది మొత్తం, చూసారా. మనకి ఇక్కడ ఇదంతా అబ్బా నడుచుకుంటూ తిరగలేమని అనుకుంటే తిరగలేమనే వాళ్ళకి సఫారీలు కూడా ఏర్పాటు చేశారు. కానీ సఫారీకి వచ్చేసి 200 ఇచ్చి అందులో కూర్చుంటే మొత్తం తింపుతుంది. ఇక్కడ చూసారా ఇలా మ్యాపులు కూడా ఉన్నాయి, మనకు రూట్స్ తెలియకుంటే వాటిని చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకో రకం సీమ కోడి, అది ఎట్లా హైట్ నిల్చుంది కదా చూడండి, ఎట్లా హైట్ ఉందో చూడండి. దాని మెడ చూసారా, దాన్ని వంచుకొని అక్కడ కింద ఏమో గడ్డిలో ఏమో కనిపిస్తే అవి తింటున్నాయి చూడండి, చీమలో ఏమో కనిపించినట్టున్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో బాతులు ఉన్నాయి. బాతులు 2 రకాలు ఉన్నాయి, వైట్ బాతులు, ఇటు సైడ్ ఏమో బ్లాక్ బాతులు ఉన్నాయి. నార్మల్గా మనం వైట్ బాతులను మన ఊర్లలో చూస్తుంటాం, కానీ ఈ వైట్ బాతులు కొంచెం వేరే ఉన్నాయి. వాటి ముక్కులు చూడండి చాలా పొడవు ఉన్నాయి మన ఊర్లలో వాటికంటే. 2 రకాల బాతులు ఇక్కడ మనం చూడొచ్చు, వైట్ బ్లాక్. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో జింకలు. ఈ ఏరియా మొత్తం జింకలు ఉండే ప్లేస్ అన్నమాట. అక్కడ 2 జింకలు పడుకున్నాయి, అక్కడేమో కొంచెం అక్కడ ఆ గుడిసెల్లా ఉన్నాయి అక్కడ ఉంటాయి. ఇక్కడ ఇవేమో ఒక రకమైన కొంగలు, ఇక్కడ 2 కొంగలు కనిపిస్తున్నాయి. కానీ ఆ 2 ఒకటేమో బ్లాక్ ఉంది, ఒకటేమో వైట్ ఉంది. దానికి నీళ్ళల్లో ఏమో కనిపించినట్టుంది, తింటుంది. ఇక్కడ మనకు ఎట్ సైడ్ ఏముంది అని తెలియనీకి ఇలా బోర్డ్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. నెక్స్ట్ ఇట్ సైడ్ ఏమో దుప్పి అంటారు కదా, కొమ్ములు కొంచెం వెరైటీ ఉంటాయి, అవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నీడకు పడుకున్నాయి చూడండి. అక్కడ రెడ్గా కనిపిస్తున్నాయేమో అవి నైట్ పడుకోవడానికి గుహల టైప్ లో. ఇట్ సైడ్ ఏమో జింకలు. ఇక్కడ జూ పార్క్ లో జింకలు కూడా చాలానే ఉన్నాయి. జింకలలో వైట్ జింకలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మన కృష్ణ జింక కూడా ఉంటది. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ జిరాఫీ కనిపిస్తుంది కదా, ఫస్ట్ మేము అది పడుకొని ఉంది, అస్సలు కదలట్లేదు, నిల్చొనే పడుకొని కళ్ళు మూసుకొని ఉంది. అస్సలు కదలకపోయేసరికి బొమ్మేమో అనుకున్నాం, కానీ లాస్ట్ కదిలింది, అప్పుడు అర్థమైంది అది రియల్ అని. నెక్స్ట్ ఇటేమో మొసళ్ళ సెక్షన్ ఉంది, చూద్దాం రండి. చూసారా అక్కడ నీళ్ళలో కాకుండా బయట బండ పైన పడుకున్నాయి, కనిపిస్తున్నాయా చూడండి. ఇటు ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాయి చూడండి, నీళ్ళలో వాటి తలకాయలు కొంచెం బయటికి లేపాయి, అలా కనిపిస్తుంది. పొరపాటున గాని లోపల పడితే వాటి చేతిలో కథమిగా అంతే. ఇక్కడ నెక్స్ట్ పాముల సెక్షన్, ఇక్కడ టికెట్ కూడా ఉంది. టికెట్ వచ్చేసి 50 రూపాయలు. ఇద్దాం రండి లోపలికి. చూసారా ఇక్కడ ఒక పెద్ద కొండ చిలువ ఉంది చూడండి, ముడుచుకొని ఉంది. ఇటు ఇవేమో తొండలు, ఒక రకమైన తొండలు. 3 రకాలు ఉన్నాయి అక్కడ, బ్లాక్ గా ఇంకొక రకం, ఇటేమో గ్రీన్ గా. ఈ గ్రీన్ ది చూసారా ఎట్లా ఉందో, భలే ఉంది ఈ గ్రీన్. అసలు ఏంటి కొంచెం మూసరవెల్లి టైపులోనే ఉన్నది, కానీ తొండ. ఇక్కడ ఒక పాము చూడండి ఎట్లా ముడుచుకొని ఉందో. ఇక్కడ ఒకటి వైట్ లో బాల్ పైతాన్ అంట దాని పేరు. ఇక్కడ గ్రీన్ కలర్ చెట్ల మీద చూడండి ఒకసారి, చెట్ల మీద కనిపిస్తాయి. అక్కడ మిసులుతుంది చూడండి చెట్టు పైన, భలే ఉంది చెట్టు, భలే ఎక్కింది అది అసలు. ఇక్కడ ఒకటి గ్రీన్ కలర్ లో చెట్టుకు మొత్తం చుట్టుకొని ఉన్నది ముడుచుకొని. అక్కడ చెట్టు పైన కొస్స వరకు భలే పోయినాయి అసలు పాములు, చెట్టు కొస్స వరకు అక్కడ ముడుచుకొని పడుకున్నాయి, రెస్ట్ తీసుకుంటున్నాయి అన్ని పాములు. ఇక్కడ ఒకటి ఒక లోపల ఒకటి ఉంది మొత్తం. మాకైతే ఇక్కడ అసలు కొద్దిసేపటి దాకా అర్థం కాలేదు అక్కడ పాము ఎక్కడ ఉందన్నది. ఆ ఆకుల్లోనే అసలు కలిసిపోయింది గ్రీన్ గా, చూడండి కనిపిస్తుందా మీకు. నెక్స్ట్ ఇది ఒక రకం పాము, వైట్ ఉంది చూడండి. ఇక్కడ ఒక పాము. ఇవి నీటి పాములు అంట, చూడండి నీటి లోపల ఎలా ఉన్నాయో దానికి పట్టుకొని. అక్కడ ఒక ఇది జేరిపోతు అంటారు కదా, మన ఇళ్ళ దగ్గర కనిపిస్తుంది చూడండి, అవి ఎట్లా పైకి లేసిందో. 2 ఉన్నాయి అక్కడ, అటొక్కటి ఉంది ఇటొక్కటి ఉంది. పైకి లేసి ఇటు దాన్ని ఫోటో తీస్తుంటే చూస్తుంది, మస్తు పొడవు ఉంది అసలు, బరువు కూడా బాగానే ఉంటది అనుకుంటా. అక్కడ ఇంకొకటి వస్తుంది చూడండి. 2 జేరిపోతులు ఉన్నాయి, కొట్లాడుతున్నాయో మరి వాడుకుంటున్నాయో తెలియదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాము కట్టెకి చుట్టుకొని ఉంది మొత్తం.
అది అక్కడ ఒకటి ఉంది చూడండి గోడ పక్కకి. ఇక్కడ మొత్తం ముడుచుకొని ఉన్నాయి పాములు, పడుకున్నాయి మేము పోయేసరికి. ఇక్కడ వానకోయిలలు కూడా మనం ఇంటి దగ్గర వర్షం కొట్టినప్పుడు కనిపిస్తాయి కదా మనకు, చప్పట్లు కొడితే ఇంకా ఎక్కువ వస్తాయి అంటారు. అది చూడండి గోడకి ఎలా పట్టుకొని పోతుంది. ఇక్కడ ఇంకొక రకం తాబేళ్ళు చూసారా ఎన్ని రకాలు వచ్చినాయి ఇప్పటికి. ఇగో నెక్స్ట్ ఇక్కడ ఊసరవెల్లి, దీన్ని ఊసరవెల్లి అని అంటారట. చూడండి ఎలా ఉందో నడుస్తుంది. ఇక్కడ ఇంకొక రకం తాబేళ్ళు, దాని పైన చూసారా వీటి పైన నక్షత్రాల టైపులు ఉన్నవి, ఇవి నక్షత్ర తాబేళ్ళు అంటారంట. ఇక్కడ ఒక పాము. నెక్స్ట్ ఇది ఉడుము, మన ఇండ్ల దగ్గర ఉంటది కదా ఉడుము, చూడండి. నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇక పక్షుల ఏరియా ఇదంతా. అక్కడ చూసారా తెల్లగా వైట్ గా కనిపిస్తుంది. పక్షులు మాత్రం చాలా బాగున్నాయి, అన్ని మంచిగా అనిపించినాయి పక్షుల ఏరియాలో. ఇది కోయిల, మేము వెళ్ళేసరికి కూ కూ అంటుంది. ఇంకొక రకం పక్షి రెడ్లా కనిపిస్తుందా, అక్కడ ఒకటి ఉంది గ్రీన్ కలర్. ఇక్కడ ఒక జోక్ జరిగింది. ఫస్ట్ ఒక పక్షి ఎగిరింది కదా, అది చక్కగా వీడియోలో పడలేదు. ఈ పక్షి ఎగురుతుందేమో అని ఫోన్ పట్టుకునే వీడియో ఆన్ చేసుకుని ఉన్నాం. మేము ఎంత ఎగరవన్నా అది అస్సలు ఎగరట్లేదు, అటు ఇటు పోతుంది నడుస్తుంది కానీ ఎగరడానికి ట్రై చేస్తుంది కానీ ఎగరట్లేదు. మేము వీడియో తీస్తుందామని అనుకుందో ఏమో, అస్సలు ఎగరట్లేదు. నెక్స్ట్ చూద్దాం పదండి. నెక్స్ట్ ఇక్కడ వీటిని లవ్ బర్డ్స్ అంటారంట. అవి ఎక్కడైనా చూడండి జంటలే ఉన్నాయి కానీ సింగిల్ గా ఎక్కడా లేదు. ఇటు చూడండి దాని పార్ట్నర్కి వినిపిస్తుంది, మనం చూస్తున్నామని కథం ఆపేసింది వీడియో తీస్తున్నామని. మనం సినిమాలలో చూస్తుంటాం కదా, ఇవి అవే పక్షులు. చూడండి ఇక్కడ గుడ్ల గూబ, మనం వీడియో తీస్తున్నామనే దానికి తెలిసిందో ఏమో ఒకటే సైడ్ చూస్తుంది. అయిపోయిందిగా, ఇదంతా పార్క్ ఎగ్జిట్ అన్నమాట. వీడియో చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.